హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ తీసుకొచ్చాను. నా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఆలస్యం లేకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న గ్రామంలో, అడవి లోతుల్లో ఒక చిన్న దేవాలయం ఉండేది. అక్కడ అమ్మవారు ప్రశాంతంగా వెలసినది. పురోహితుడు తెల్లటి జుట్టుతో, గుంపుడు గుడ్డతో నిత్యం పూజలు చేసేవాడు. అతను శాస్త్రాలలో పండితుడు, భక్తి శ్రద్ధలతో నిండినవాడు. గ్రామంలోని భక్తుడు ఒక సాధారణ రైతు. అతను ప్రతిరోజూ దేవాలయానికి వచ్చి అమ్మవారికి నమస్కరించేవాడు. అతని కొడుకు మాత్రం అలాంటి విషయాలలో నమ్మకం లేనివాడు. అతను తండ్రిని చూసి నవ్వుకునేవాడు. అమ్మవారు ఎక్కడ ఉంది తండ్రీ? నీవు మాట్లాడుకుంటున్నది గాలికి అని. ఒకరోజు భక్తుడి పంట పూర్తిగా నాశనమైంది. అతను విచారంలో మునిగిపోయాడు. కొడుకు మాత్రం, నేను చెప్పాను కదా, అమ్మవారు ఎక్కడో ఉంది అని అన్నాడు. భక్తుడు దేవాలయానికి వెళ్లి తన దుఃఖాన్ని అమ్మవారికి విన్నవించాడు. పురోహితుడు అతనిని ఓదార్చి, ధైర్యం కోల్పోకుము, అమ్మవారు నీతోనే ఉంది అన్నాడు. ఆ రాత్రి భక్తుడికి ఒక కల వచ్చింది. అందులో అమ్మవారు కనిపించి, నీకు సహాయం చేస్తాను అని చెప్పింది. మరుసటి రోజు భక్తుడు తన పొలం వైపు వెళ్ళాడు. అక్కడ చూడగా అతని పొలంలో ఒక అద్భుతమైన మొక్క పుట్టింది. ఆ మొక్క నుండి అద్భుతమైన పండ్లు పుట్టాయి. అవి అరుదైన రకం పండ్లు, గ్రామంలో ఎవరూ చూడనివి. భక్తుడు ఆ పండ్లను గ్రామస్తులకు పంచాడు. అందరూ ఆశ్చర్యపోయారు. భక్తుడి కొడుకు కూడా ఆశ్చర్యపోయి, అమ్మవారు నిజంగానే ఉన్నారు తండ్రి. నేను నమ్మకం లేకుండా చేశాను, క్షమించండి అని చెప్పాడు. అమ్మవారిని విశ్వసించడం మొదలుపెట్టారు. దేవాలయంలో భక్తుల సంఖ్య పెరిగింది. పురోహితుడు సంతోషించాడు. అతను గ్రామస్తులకు ధర్మం గురించి, సత్యం గురించి బోధించాడు. అలా అమ్మవారు గ్రామస్తులకు ఆశీస్సులు కురిపించింది. భక్తులు సంతోషంగా, సమాధానంగా జీవించారు. దేవాలయం గ్రామానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: విశ్వాసం శక్తివంతమైనది. ధర్మం, సత్యం మార్గం. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి.